అందరికీ నమస్కారం. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఘనంగా అయితే జరిగింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అలానే నెట్వర్క్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు రష్మిక విజయ్ దేవరకొండకి అంటే గిఫ్ట్స్ కట్నం అంటుంటారు కదా. సో కట్న కానుకలు ఎంత ఇచ్చారు, ఎంత పుచ్చుకున్నారు అని కూడా ప్రతి ఒక్కరు సెర్చ్ చేస్తున్నారట. సో దీని గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. సార్, ఇది ఫ్యాన్స్ ఆనందమేనంటారా, అతి ఉత్సాహం అంటారా? వీళ్ళ కట్న కానుకల గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఉన్నోడు చేస్తే డ్రింకర్ అంటారు, లేనోడు చేస్తే పచ్చి తాగుబోతురా అంటారు కదా. అది కామన్. అది కాకపోతే సెలబ్రిటీలు బాగా వీళ్ళిద్దరికీ లవ్ ఉందని తెలియగానే ఆ ఇద్దరు ఉమ్మడి ఆస్తులు 150 కోట్ల పైమాట అని చెప్పి ఒకడు రాశాడు. ఒకడన్నాడు 1000 కోట్ల పైమాట అని అన్నాడు. ఇప్పుడు ఒక 10 కోట్లకి ఆ పైన ఉండేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు. 10 కోట్లోడు ఏదైతే లగ్జరీస్ అనుభవించి ఎంజాయ్ చేస్తాడో, ఆడి కారు, ఆ ఫ్లైట్లో తిరగడం, ఆ పైన 100 కోట్లోడు కూడా ఇంచుమించు అదే ఉంటుంది. పెద్దగా తేడా ఏమి ఉండదు. మరి 1000 కోట్ల వాడు కూడా కొన్నిసార్లు తేడా ఏమి చూపించాడు. ఎందుకంటే మనం మరీ ఎక్కువ బిల్డప్ ఇస్తే మన దగ్గర ఎంతో తెలిసిపోద్దేమో అని చెప్పి ఆ 10 కోట్లోడు ఇచ్చిన బిల్డప్లోనే వీడు నడుస్తుంటాడు. అంటే 10 కోట్లకి ఆ పైకి పెద్ద తేడా ఉండదు. 10 కోట్లకి 100 కోట్లకి అంటే నేను అనుకుంటున్నాను. మరి కొంతమంది అభిప్రాయం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అంటే నేను కొన్ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిన తర్వాత జనరల్గా ప్రేమ వివాహం, పైగా ఇద్దరు సెలబ్రిటీలు, ఈయన ఒక హీరో, ఆమె ఒక నేషనల్ క్రష్, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఇంకా కట్న కానుకలు ఏముంటాయి? ఈమె సంపాదించిందంతా ఆయనకే, ఆయన సంపాదించిందంతా ఈమెకే, అంతే కదా. దట్టు విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా విన్నాను. ఈవెన్ పుట్టపర్తి సత్యసాయిబాబు స్కూల్లో చదువుకున్నారు. ఈ పెళ్లి వ్యవహారాలు అయ్యే ముందు కూడా ఆయన అక్కడికి వెళ్ళి గురుకులంలో మాస్టర్లు అందరూ కలిసి ఆశీర్వాదం తీసుకొని, ఆయన సత్యసాయి భక్తుడు కూడా మన విజయ్ దేవరకొండ. సో ఇవన్నీ చూస్తే ఆయన ఈ మధ్యకాలం వరుసగా కొంచెం ఫ్లాపులు అయితే అయ్యాయి. ఏది అర్జున్ రెడ్డి అలాంటి తర్వాత ఖుషి పర్వాలేదు అనిపించింది. మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్ ఏదో వచ్చింది కదా. సో అది పర్వాలేదు అనిపించింది. కానీ మధ్యలో ఏవో కొన్ని వచ్చాయి, అవి పెద్దగా ఆడలేదు. అయితే ఎప్పుడైతే ఆ పూరి జగన్నాథ్ సినిమా పెద్ద డిజాస్టర్ అయిపోయిందో పాన్ ఇండియా లెవెల్లో, అక్కడ కొంచెం ఆయన క్రేజ్ తగ్గింది. బట్ తర్వాత హీరోగా ఉన్న క్రేజ్ ఇప్పుడు రష్మిక గారు నాకు తెలిసి ఆమె ఒక 3-4 సినిమాల్లో సంపాదించిన డబ్బు ఈయన ఒక సినిమాతోనే సంపాదించేస్తాడు. ఎందుకంటే ఇండస్ట్రీ హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ కాబట్టి. అంటే నాకున్న లిమిటెడ్ పరిధి బట్టి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఎవరికెవరు ఇచ్చారనుకుంటే ఏముందండి, వాళ్ళు ఉదయపూర్లో పెళ్ళి అంటే గ్రాండ్గా అంటేనే భయంకరంగా ఉంటుంది. దాన్ని పెర్ డే ఎన్నో లక్షలు పే చేయాలంట. ఒకరు వచ్చే మర్యాదలు, రూమ్ రెంట్లు, వాళ్ళ ఫుడ్, మెయింటెనెన్స్, వాళ్ళ క్యాబ్స్, అక్కడికి వెళ్తారు. వీళ్ళందరూ ఫ్లైట్లో వెళ్తారు కదా, అక్కడికి మళ్ళీ సపరేట్గా వేరే కార్లు మెయింటైన్ చేస్తారు. సో ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. అయితే ఇక్కడ ఆమె ఏదైతే నిన్న పెళ్లి గెటప్లో కనబడి దగదగ మెరిసిపోయిందో, ప్రతిదీ ఒక యువరాణి, ఒక అరుంధతి, ఒక పెద్ద రాణి మాలినీదేవి గారు వేసుకున్న నగలు లాంటివి, పెద్ద నగిశీలు చెక్కిన బంగారం, అవన్నీ బంగారమేనంట. సో ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఇంకో వార్త హల్చల్ అయ్యేది ఏంటంటే, శ్రీ జ్యువెలర్స్ అని ఏదో షాప్కి ఆమె నగలు చేయించుకుని పురమాయించారట. ఎప్పుడు 1 year బ్యాక్. సో పెళ్లిలో ఏవేవి వేసుకోవాలి, మెడలోను దండకడియాలు కానీ, చేతులు గాజులు కానీ అన్నీ కూడా. అది ఇక్కడ గాజులు మాత్రం విజయ్ దేవరకొండ గారి తల్లి గారు సెపరేట్గా రాబోయే కోడల కోసం తయారు చేశారట. ఆ ఒక ప్రత్యేకమైన ఆర్నమెంట్గా గుర్తించి జరిగింది. ఆమె చేతులతో ఆమె తొడిగారు. దానికి రష్మిక కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారని కూడా అదొక వార్త వస్తుంది. సో ఈ కట్న కానుకలు ఏమి ఇచ్చారంటే ఏముంటుందండి, ఇవాళ రేపు కట్న కానుకలు పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఎలా చెప్తున్నారు, బావగారు మాకేం వద్దు, గిఫ్ట్ కూడా కాదు, పెళ్లి గ్రాండ్గా చేసేయండి చాలు అంటున్నారు. పెళ్లి అంతా అమ్మాయి తరపున గ్రాండ్గా చేయాలంటే, ఇవాళ రేపు పెళ్లి తంతు జరగాలంటే, ఒక గ్రాండ్గా చేయాలంటే తక్కువ 20 లక్షలు ఓన్లీ పెళ్లి ఖర్చు. నేను చెప్పేది కదా. అందులో బంగారం మళ్ళీ కలపడానికి వీల్లేదు. బంగారం కలపాలంటే బంగారం దగ్గర 1.5 పైన ఉంది. ఒకప్పుడు అదే 1.5కి 2 తులాలు వచ్చేది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది? సో అది కూడా ఒక వచ్చిన కోడలకి ఒక 5 తులాలు పెట్టాలన్నా కూడా దగ్గర 8-9 లక్షలు కదా. సో ఎంత ఇది. సో అందుకు ఓన్లీ పెళ్లి వరకు, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెళ్లి వరకు గ్రాండ్గా చేసుకోవాలంటే ప్రస్తుత ఖర్చుల ప్రకారం అయితే ఓన్లీ పెళ్లి ఖర్చులు 20 లక్షలు. ఇంకా బంగారము, పెట్టిపోతలు ఇవన్నీ పక్కన పెడితే. సో ఆ స్థాయిలో వాళ్ళు, తను బాగా సంపాదిస్తుంది, వరుస హిట్లు, పుష్ప కానీ, చావా కానీ,
ఎక్కడ ఫ్లాపులు లేవుగా ఆమె నటించిన సినిమాకి. అవును. ఆటోమేటిక్ గా నేషనల్ క్రష్ అనేది ఇమేజ్ పెరిగిపోవడంతో యాడ్స్ కూడా ఉంటాయి. యాడ్స్ కనీసం ఒక 10 యాడ్స్ వరకు చేస్తుంది ఆవిడ. ఆ యాడ్స్ వల్ల కూడా ఒక రెవెన్యూ. ఒక్కొక్క యాడ్కి కనీసం తక్కువలో ఒక 5-6 కోట్లు వేసుకున్న 10 యాడ్లు అంటే సంవత్సరానికి 60 కోట్లు అవే. అవునా? ఇక్కడ 12 సినిమాలు చేస్తే కానీ రాని ఇది ఒక సంవత్సరానికి 10 యాడ్లు చేస్తే వచ్చేస్తుందిగా. సో అంటే అలాగా ఎవరికి వాళ్ళే ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదంటే స్థిరాస్తులు కొనుక్కొని ఉంచుకుంటారు. బట్ ఎవరికి ఎంత కట్నం ఇచ్చినా గ్రాండ్గా చేసుకుంటారు. జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బావగారు ఫలానా దగ్గర పెళ్లి చేద్దామండి 10 కళ్యాణ మండపంలో అన్నీ 50-50 షేర్ చేసుకుంటారు. ఆడపిల్లవారు మగపిల్లలు. ఎందుకంటే ఇవాళ రేపు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమనే ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, మా అమ్మాయి జీతం మాకేం ఇచ్చారుగా మీకేగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అమ్మాయి కూడా జాబ్ చేస్తూ కూడా అమ్మాయిలు ఏం చేస్తున్నారు, రుణమో పణమో పైసా కూడబెట్టి పక్కన పెట్టి వాళ్ళ పెళ్లి ఖర్చుకు అయ్యే బంగారం కొనుక్కోవడము, వాళ్ళ పెళ్లికి అవి వచ్చే గెస్ట్లకి వాళ్ళే ఏర్పాట్లు చేసుకోవడము చేస్తున్నారు. అమ్మాయిలందరూ అట్లాగే చేస్తున్నారు. సో పేరెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇక్కడ నేషనల్ క్రష్, కొన్ని కోట్లు, ఏం చేయాలి? సో కాకపోతే అత్తగారు స్పెషల్గా గాజులు చేయించి తొడిగించారట, అదొక ఎమోషనల్. సో రకరకాల పై నుంచి టాప్ టు బాటమ్ రకరకాల ఆర్నమెంట్స్ అవి కూడా ఎలా ఉంటాయంటే గోల్డ్ అంత షైనింగ్ ఉండవు కానీ గోల్డే. అవును. బట్ 24 క్యారెట్టే. ఇప్పుడు ఏదో కొత్త రకం గోల్డ్ వస్తున్నాయి చూడండి, అమ్మవారి విగ్రహాలు కూడా ఆభరణాలుగా పెడుతున్నారు కొన్ని. సో అట్లాంటివి వీళ్ళు రియల్ లైఫ్లో కూడా వేసుకుంటున్నారు. శ్రీ జ్యువెలర్స్ వాళ్ళు అయితే ఈమెకు తయారు చేయించిన జ్యువెలరీస్కి సుమారుగా 10 నెలలు పట్టిందంట. అంటే 1 year బ్యాకే ఆర్డర్ చేశారు డిజైన్ అంతా కూడా. సో మ్యాక్సిమం ఏమంటే వాళ్ళు బయటకు వస్తేనే మేకప్ లేకుండా, బ్యూటీషియన్ లేకుండా రారు. అందులో సంవత్సరాల లైఫ్లో 1 time మ్యారేజ్ కదా ఇది, ఇంకెలా ఉంటుంది? తెల్లగా మామూలుగా పెళ్లి చేసుకున్న వాళ్ళే నెల రోజులు ఉందనగా వాడు బ్లీచింగో ఫేషియల్ ఏవో చేయించుకుంటుంటారు. మళ్ళీ వాళ్ళు నిత్యం సినిమాల్లోనే యాడ్లో చేసేవాళ్ళు ఎప్పుడు ఒక రకమైన గ్లామర్ రోల్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు. సార్ దీనికి ప్రముఖ సెలబ్రిటీలు అట్లానే పొలిటికల్ లీడర్స్ని కూడా పిలిచినట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారిని రేపు రిసెప్షన్కి. సో ఏంటి సార్, ఎవరెవరు అంటే పెళ్లికి ఆల్మోస్ట్ అందరూ రాలేదు, కొంతమంది వచ్చారు లిమిటెడ్గా. అది కూడా ఏంటంటే వాళ్ళకి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పటివరకు సినిమాలు చేసిన కొంతమంది ప్రముఖులు, ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఉన్నవారు, రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి సంబంధించి పిలవడం జరిగిందంట. ఈసారి జరిగిన తర్వాత బయటకు వచ్చి ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో కూడా అందరికీ ఫ్యాన్స్ అందరికి కూడా అభివాదం చేశారు. తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ గారిని కలుసుకున్నారు. ఆ వార్త కూడా వైరల్ అవుతుంది. మోదీ గారిని కూడా ఆహ్వానించారు. రేపు March 4న ఫలక్నుమా ప్యాలెస్ అనుకుంటా ఒకప్పుడు ఫలక్నుమా ప్యాలెస్, ఇప్పుడు హోటల్ తాజ్ టేక్ ఓవర్ చేసింది. సో దానికి రమ్మని చెప్పి ప్రధాని మోదీ గారిని, అమిత్ షా గారిని, పెద్ద పెద్ద ప్రముఖులను కూడా పిలిచారు. మరి చూడాలి తెలుగు ఇండస్ట్రీ నుంచి, సౌత్ ఇండియా ఇండస్ట్రీ నుంచి ఎవరోని ప్రముఖులను పిలుస్తారో. ఎందుకంటే సుకుమార్ గారిని ఖచ్చితంగా పిలుస్తారు ఆవిడ, తర్వాత మహేష్ బాబు గారిని పిలుస్తారు. ఆవిడ ఎవరెవరు సినిమాలు యాక్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా పిలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తానికి గీతా గోవిందం ఒకటయ్యారు. వాళ్ళిద్దరు సినిమా గీత గోవిందంతో బాగా బ్లాక్ బాస్టర్ అయ్యింది. మళ్ళీ రియల్ లైఫ్లో కూడా వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. బట్ బై గాడ్ గ్రేస్ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ.